హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఈ పార్టీ మీకు తెలిసే ఉండాలి. మేమైతే మా అత్తయ్య గారు వాళ్ళ ఇంటికొచ్చాం కైక్లూరు. సో, ఈరోజు టెంపుల్‌కి వెళ్దామని అనుకున్నాము. ఈరోజు శని త్రయోదశి అని చెప్పారు మా అత్తయ్య గారు. సో, అందుకని ఆంజనేయ స్వామి టెంపుల్‌కి వెళ్దామని వెళ్ళి అక్కడ ప్రదక్షిణాలైతే చేస్తూ ఉన్నామనమాట. సో, ఇక్కడ టెంపుల్‌లో చిన్న వీడియో తీశాను, అది చూడండి. సో, మా హస్బెండ్ కొబ్బరికాయ కొట్టడానికి వెళ్తే తెలియకుండా వీడియో తీద్దాం అనుకున్నా. బట్ ఎనీహౌ ఆయనకు తెలిసిపోయి చూసేసుకుని నవ్వేశారనమాట. ఆ తర్వాత ఇక్కడ ఆంజనేయ స్వామికి దర్శనం చేసుకున్నాము. పంతులు గారు అయితే హారతి ఇచ్చారు. ఆ తర్వాత ఆ పక్కనే ఉన్న మేము సాయిబాబా టెంపుల్‌కి కూడా వెళ్ళాము. నేను సాయిబాబా టెంపుల్‌కి వెళ్ళి చాలా ఇయర్స్ అయింది. సో, ఇక్కడ పక్కనే కాలువ కూడా ఉందన్నమాట టెంపుల్ పక్కనే. సో, టెంపుల్ అయితే చాలా బాగా అనిపించింది. సో, లోపలికి వెళ్ళంగానే ఆ విభూది తయారు చేసేది, ఆ తర్వాత రియలిస్టిక్‌గా ఉండే సాయిబాబాది విగ్రహం అనేది ఉందన్నమాట. అది కూడా చాలా బాగుంది చూడడానికి. కొంచెం ముందుకు వెళ్ళగానే నంది, ఆ తర్వాత శివలింగం కూడా ఉంది. చాలా బాగుంది శివలింగం కూడా. ఆ తర్వాత మాకు సాయిబాబాది దర్శనం అయితే బాగా జరిగిందండి. సాయిబాబా గుడిలో చాలా ఇయర్స్ అయింది నేను వెళ్ళి. ఆ తర్వాత ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉందండి, శ్యామలాంబ టెంపుల్. అక్కడికి కూడా వెళ్ళాము. అక్కడ ప్రదక్షిణాలు అయితే చేసాము, 3 ప్రదక్షిణాలు. టెంపుల్ అయితే చాలా బాగుంది. మా హస్బెండ్ చెప్తూ ఉంటారు చాలా మంచి ఫేమస్ టెంపుల్ కైక్లూరులో అని చెప్పి. విఘ్నేశ్వరుడిది, ఆ తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్, ఆ తర్వాత అమ్మవారి దర్శనం అయింది. థ్యాంక్ యూ.